మరి నువ్వేం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకుల్. సర్లే, పాయింట్కి వస్తున్నా. ఇంతకీ మీదే క్యాస్ట్? ఓ, అప్పటి నుంచి నువ్వు అడిగే ఇండైరెక్ట్ క్వశ్చన్లు అన్నీ అయ్యా. మీ క్యాస్ట్ కాదు గానీ ఖచ్చితంగా మంచి క్యాస్టే అంకుల్. స్వీట్స్ తీసుకో బాబు. థ్యాంక్ యూ ఆంటీ. వాడి క్యాస్ట్ గురించి చెప్పుకోలేని పత్తోడు ఇదే చెప్తాడు. అది కాదు అంకుల్. ముందు నీ క్యాస్ట్ ఏంటి చెప్పు, తర్వాత అంకుల్ని పిలవాలో లేదో నేను చెప్తా. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏంటి నీ క్యాస్ట్ ఏంటి నీకు తెలీదా? పోనీ మీ నాయనకి ఫోన్ చేసి కనుక్కో. ఏంటి మీ నాయనకి కూడా తెలియదు మీ నాయన క్యాస్ట్ ఏంటో? కులం 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 ఎవడు కనుక్కున్నాడు? కులం మనమే కదా, దాని గురించి రాసుకుంది మనమే కదా. మరెందుకు అంకుల్ కులం కులం అని పర్టికులర్ గా అడుగుతున్నారు? అసలు మీ కులానికి మా కులానికి తేడా ఏముంది చెప్పండి. ఆపు. నీ కులానికి నా కులానికి చాలా తేడా ఉంది. ఏందది? నాది పెద్ద కులం. పెద్ద కులం చిన్న కులం చచ్చిపోయిన దానికి ఇదొక్కటే పట్టుకొని తిరుగుతాంట్రా? సరే, ఒక రాష్ట్రంలో పెద్ద కులం అనేది ఇంకో రాష్ట్రంలో చిన్న కులం అంటున్నారు. ఒక రాష్ట్రంలో చిన్న కులం అనేదాన్ని ఇంకో రాష్ట్రంలో పెద్ద కులం అంటున్నారు. అసలు సౌత్ ఇండియాలో ఉండే కులాలు నార్త్ ఇండియాలో లేవు, నార్త్ ఇండియాలో ఉండే కులాలు సౌత్ ఇండియాలో లేవు. అసలు ఇండియాలో ఉన్న కులాలు వేరే ఖండాలలో గానీ వేరే దేశాలలో గానీ ఎక్కడే గానీ లేవు. మరేంటి అంకుల్ ఈ క్లారిటీ లేని కులాలను పట్టుకొని ఓ అని? మా కులపోలకున్న తెలివితేటలు ఏ కులపోలకే ఉండవు. మీ కులానుకున్న తెలివి మాకు లేదు, సో మీకు తెలివితేటలు ఎక్కువ. ఒక్క నిమిషం అంకుల్, మీ తెలివితేటలకు చిన్న టెస్ట్ పెడతా. హలో, అరే రామ్, ఒకసారి రారా. వీడి పేరు రామ్. వీడి పేరు బట్టి వీడు హిందూ అని తెలిసిపోతుంది. హిందీలో వీడు ఏ కులమో చెప్పండి. వాడి హెయిర్ స్టైల్ చూసి వాడు ఏ క్యాస్టో చెప్పు. నిన్నే చేయించా. వాడి కలర్ చూసి వాడు ఏ క్యాస్టో చెప్పు. వాడి డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాడు ఏ క్యాస్టో చెప్పు. కొత్తది. సరే, వాడి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, వాడు ఏ క్యాస్టో చెప్పు. చెప్పు కమాన్. వాడికి కూడా అందరి మనుషులాగే ఆకలి అవుతుంది, వాడికి కూడా అందరిలాగే దాహం వేస్తుంది, వాడికి కూడా అందరిలాగే నిద్ర వస్తుంది. ఇప్పుడు చెప్పు వాడే క్యాస్టో. చెప్పు. చెప్పండి అంకుల్, వాడే క్యాస్టో. మీకు తెలివితేటలు ఎక్కువ కదా, అయితే చెప్పు వాడే క్యాస్టో. తినింది జాలే గానీ వచ్చిన పని అయిపోయింది పో. చరిత్ర ప్రకారం చేసే పనులు బట్టి కులాలు ఏర్పడ్డాయి. అలాగే నడిచాయి, అలాగే నడుస్తున్నాయి, అలాగే నడుస్తుంటాయి. దాన్ని నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మార్చలేరు. అవును, ఆపలేరు. ఎందుకంటే మన దరిద్రం అలా కాలుంది కాబట్టి. దరిద్రం ఏంట్రా అంటే పెళ్లి చేసుకోవడానికి కులాలు చూస్తారు, కానీ అక్ర సంబంధం పెట్టుకోవడానికి ఏనా కొడుకే గాని కులాన్ని చూడ్డు. ఏమన్నావు? వృత్తిని బట్టి కులం ఉంటదని చెప్పినావు కదా. సరే, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మీ కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. మరి నీ కూతురుదే కులం, నాదే కులం. మా ఇద్దరి వృత్తి ఒకటైనప్పుడు మా కులం ఒకటే కదా. కులం కులం అని చచ్చిపోతున్నావే, నువ్వు నీ కుల వృత్తి చేస్తున్నావా? నువ్వు చేసే పని ఏంది? రియల్ ఎస్టేట్. నీ కుల వృత్తి ఏంది? వేరేది. మరి నువ్వెందుకు నీ చరిత్రను ఫాలో అవ్వట్లేదు, నీ కులాన్ని ఫాలో అవ్వట్లేదు, నీ కుల వృత్తిని ఫాలో అవ్వట్లేదు? నీ కులములు బయట చచ్చిపోతున్నారా, ఊరేసుకొని చచ్చిపోతున్నారు. సూసైడ్ చేసుకొని నువ్వు సంపాదించే దాంట్లో 20% వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇది దరిద్రం. ఏంటంటే గౌరవం కావాలన్నప్పుడు కులం గుర్తొస్తుంది, సంపాదించేటప్పుడు కులం గుర్తురాదు, కుల వృత్తి కూడా గుర్తురాదు. కులాన్ని వదిలేసి ఎక్కడ ఆదాయం వస్తే ఆ వృత్తికి వెళ్ళిపోతారు. కులానికి గౌరవం ఇయ్యని సంస్కారం నిది. నీకెందుకురా కులం కులం కులం? సేమ్ కులపోడికి ఇస్తావు గానీ నువ్వు మాత్రం కుల వృత్తి చెయ్యవు. నానా, ఏమైంది నానా? నానా, నానా, ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది మహేష్. అంబులెన్స్ ఫోన్ చేయి మహేష్. ఒక్క నిమిషం. నానా, నానా. హలో, అండి కుక్కట్పల్లిలో ఒకటికి హార్ట్ అటాక్ వచ్చింది, కొంచెం అంబులెన్స్ పంపించండి. ఒక నిమిషం. అంబులెన్స్ డ్రైవర్ దేకులం అండి. ఓకే అండి. అంబులెన్స్ డ్రైవర్ది మీ కులం కాదంట, వద్దని చెప్పేసా. పిచ్చా నీకు? ఏందది? డాక్టర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమన్నారు? ఇది మీ కులపడి తయారు చేసింది కాదు, పక్కన పడి. మెంటలా? హెల్ప్ హెల్ప్. ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చింది, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హెల్ప్ చేయండి. ఆగండి, మీరు ఇతని కులమేనా? కాదు కదా. ఇతని కులములో తప్ప వేరే కులములో సాయం తీసుకోడు, వెళ్ళిపోండి. వీళ్ళ కులములో ఎవరినుంటే పిలవండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.